తొడరం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి బాగా హైలైట్ చేస్తున్నారు. ఇంకో దృశ్యమని, అదిరిపోయింది, తోపు, తురుము అని చెప్తున్నారు. సరే కదా, ఎలా ఉంటుందని మూవీ చూసా. నిజం చెప్పాలంటే అంత గొప్పగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. అంతేగాని మాస్టర్ పీస్ అయిన దృశ్యంతో కంపేర్ చేయడం అనేది చాలా ఓవర్ అనిపించింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తారు, నీకు 6 పాటలు 4 ఫైట్లు ఉన్న మూవీసే నచ్చుతాయని. వాళ్ళ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఈ మూవీ అసలు మలయాళంలో రాలేదనుకుందాం. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ తీసుకొని ఒక తెలుగు హీరోతో ఇప్పుడు తీసినట్టే తీస్తే తెలుగు వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇదేం సినిమా, ఇలాంటి స్టోరీలు చాలా చూసాం, జస్ట్ బిలో యావరేజ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మలయాళంలో వచ్చింది కాబట్టి తోపు సూపర్ అంటున్నారు. ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళకి పొరిగింటి పులకూర రుచిగానే ఉంటుంది. ఈ మూవీతో ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇంక ఈ మూవీ రన్ టైము 2 hours 40 minutes ఉంటుంది. ఇందులో 40 minutes ఈజీగా కట్ చేసేయచ్చు, అంత దారుణంగా ఉంది. అవసరం లేని సోది పెట్టి ఫస్ట్ హాఫ్ ని ఎంత లాగాలో అంత లాగారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ రివెంజ్ డ్రామా. నాకు తెలిసి సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిజం టైప్ వాటికి మలయాళం ఆడియన్స్ కనెక్ట్ అయ్యారనుకుంటా, అందుకే సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఇలాంటి హీరోయిజం సీన్స్ తెలుగు వాళ్ళకి కొత్త ఏం కాదు. సో అందుకే నా వరకు అయితే అంతగా కనెక్ట్ అవ్వలేదు. జస్ట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉండటం వల్ల, అది కూడా బాగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల సెకండ్ హాఫ్ వరకు ఓకే అనిపించింది. ఇంకా మోహన్ లాల్ గారి యాక్టింగ్ గురించి చెప్పేంత గొప్ప వాళ్ళం కాదు. ఎప్పట్లానే తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా బాగా చేశారు. అలాగే విలన్ గా యాక్ట్ చేసిన ప్రకాష్ వర్మ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. కానీ మోహన్ లాల్ వైఫ్ గా యాక్ట్ చేసిన శోభన గారు చేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదు అది. ఇంకా బీజిఎం పర్లేదు, బాగానే ఉంది, సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోయాయి. అలాగే డైరెక్టర్ తరుణ్ మూర్తి ఒక నార్మల్ స్టోరీని తీసుకున్నారు. ఇంకా బాగా చెప్పొచ్చు, కానీ కేరళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన మూవీ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే సోషల్ మీడియాలో చెప్పినంత గొప్పగా అయితే ఏం లేదు. జస్ట్ ఒకసారి చూడొచ్చు. దృశ్యం మూవీ ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు.